ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారండి? దేవుని మహాకృపను బట్టి మన దైవాగ్ని ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. తప్పనిసరిగా మీ అందరి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా ప్రార్థన చేయండి. మన పరిచర్య కొరకు ప్రతిరోజు మీరు ప్రార్థించాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. ఈరోజు వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. తిమోతికి రాసినటువంటి పత్రికలో దేవుడు చక్కగా మాట్లాడుతున్నాడు మనతో. దేవుని వాక్యములో లేఖనాలు చాలా విలువైనవి. లేఖనాలు చదవటం వలన చాలా ఆశీర్వాదం, అది దీవెనకరమైనవి. దేవుని బిడ్డలారా, ఈ లేఖనాలు దేవుని నుండి కలిగినవి. పరిశుద్ధాత్మ అభిషేకము చేత, పరిశుద్ధాత్మ ప్రేరణ చేత రాయబడినటువంటి లేఖనాల ద్వారా మనం అనేక విషయాలు నేర్చుకోవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ లేఖనాలు బోధించేటువంటి మన జీవితంలో దేవుని బిడ్డలారా మనము సిద్ధపడి ఉండాలని దేవుని వాక్యం ఉంటుంది. దేనికి సిద్ధపడి ఉండాలి? లేఖనాల విషయంలో ఒకటి, ఉపదేశించడానికి మనం సిద్ధపడి ఉండాలి. దేవుని బిడ్డలారా, లేఖనముల ద్వారా అనేకులను ఖండించడానికి మనం సిద్ధపడి ఉండాలి. లేఖనముల ద్వారా అనేకులకు బుద్ధి చెప్పడానికి మనం సిద్ధపడి ఉండాలి. దైవజనులు సన్నద్ధులై ఉండాలని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఈరోజు వాక్యానుసారంగా జీవిస్తున్నటువంటి మన జీవితాల్లో అనేకులు కూడా వాక్యానుసారంగా జీవించాలని మనం ప్రార్థన చేయాలి. దేవుని పిల్లలు, మొదటిగా లేఖనాలను బోధించేటువంటి మన జీవితంలో మనం కలిగి ఉండవలసింది ఏంటి తెలుసా? ఒకటి, ఉపదేశించాలి. ఏం చేయాలి చెప్పండి దేవుని బిడ్డలారా? అనేకులకు మనము ఉపదేశించవలసిన వారమైన. ఉపదేశం అంటే దేవుని వాక్యం చెప్తుంది, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. యేసుక్రీస్తుని గూర్చి అనేకులకు తెలియచేయటమే ఉపదేశం. దేవుని వాక్యం వినటం వలన జ్ఞానం పెరుగుతుంది. చదవటం వలన జ్ఞానం పెరుగుతుంది, వినటం వలన విశ్వాసం పెరుగుతుందని దేవుని వాక్యం చెప్తా ఉంది. దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. ఈరోజు అనేకులకు ఉపదేశించాలి. ఉపదేశిస్తున్న సందర్భంలో అనేకులు దేవుని వాక్యాన్ని విని ఆశీర్వాదకరంగా మారేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉపదేశించడమే కాదు, ఖండించాలి కూడా. దేవుని బిడ్డలారా, ఖండించడం అంటే ఈరోజు చాలామంది లోక సంబంధంగా జీవిస్తూ ఉన్నారు, అన్యాచారాల్లో జీవిస్తున్నారు, మూఢనమ్మకాల్లో జీవిస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో జీవిస్తున్న వారిని మనం ఖండించాలి. దేవుని సన్నిధికి వస్తూ, వాక్యాన్ని చదువుతూ, పరిశుద్ధ గ్రంథాన్ని మోస్తూ, దేవుని బిడలమని చెప్పుకుంటూ, అన్యాచారాలను విడిచిపెట్టకుండా, మూఢనమ్మకాలను విడిచిపెట్టకుండా, ఇంకా లోక సంబంధంగా జీవించే వాళ్ళను మనం చేయవలసింది ఏంటి తెలుసా? వాళ్ళని ఖండించాలి. వీరు చేస్తున్నది తప్పు అని మనం ఖండించాలి. చాలామందిని చూస్తూ ఉంటాం కదండి దేవుని బిడ్డలారా. కొంతమంది వారి గృహాల్లో ప్రయాణం వెళ్తూ ఉంటారు. ప్రయాణం వెళ్తున్న సందర్భంలో వాళ్ళు చిన్న కుమారునో లేకపోతే పెద్ద కుమారునో ఎదురు రమ్మంటూ ఉంటారు దేవుని బిడ్డలారా. ఇది ఎంత భయంకరమైనటువంటి ఆచారము, ఇది ఎంత భయంకరమైనటువంటి మూఢనమ్మకం. ఈ విషయంలో మనం ఖండించవలసిన వారమై ఉన్నాం. కొంతమంది చూడండి, ప్రయాణం వెళ్ళేటప్పుడు ఎవరైనా తుమ్మారనుకోండి, వారి ప్రయాణాన్ని ఆఫ్ చేసుకుంటూ ఉంటారు. కొంతమందికి ఏదైనా పిల్లి అడ్డొచ్చిందనుకోండి, పిల్లి ఎదురొచ్చిందనుకోండి, వారి ప్రయాణాన్ని ఆపేసుకుంటూ ఉంటారు. దేవుని బిడ్డలారా, ఇటువంటి మూఢనమ్మకాల్లో, ఆచార అలవాట్లలో దేవుని మందిరానికి వచ్చి కూడా వాటిని విడిచిపెట్టలేని వాళ్ళు చాలామంది ఉన్నారండి. వాటి విషయంలో మనం ఖండించాలి. మళ్ళా దేవుని వాక్యం అంటుంది, కొంతమందికి బుద్ధి చెప్పాలంటండి. ఇంకా దేవుని మందిరానికి వస్తూ, బైబిల్ చదువుతూ, రక్షణ పొంది, బాప్తిసం పొంది, మారు మనసు పొంది, ఇంకా వ్యభిచారంలో జీవించే వాళ్ళు ఉన్నారండి, జారత్వంలో జీవించే వాళ్ళు ఉన్నారు దేవుని బిడ్డలారా. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి మనం ఏం చేయాలంటే బుద్ధి చెప్పాలి. ఇది ఎంత మాత్రం మంచిది కాదని మనం బుద్ధి చెప్పాలి. వివాహమైనా కానీ, వివాహం కాకపోయినా కానీ చాలామంది వ్యభిచారంలో, జారత్వంలో జీవిస్తూ నశించిపోతున్నారు. అటువంటి నశించిపోయేటువంటి బిడలకు మనం బుద్ధి చెప్పాలి.
దేవుని వాక్యం అంటుంది కదా, మీరు ఉపదేశించండి, అవసరమైతే ఖండించండి, అవసరమైతే బుద్ధి చెప్పండి. వీటికి లేఖనాలు చాలా ఉపయోగకరంగా ఉన్నాయండి దేవుని బిడ్డ. మన జీవితంలో ప్రయోజనకరమైనవి అవి. కాబట్టి లేఖనాల ప్రకారంగా మనం జీవించి ఆశీర్వాదాన్ని పొందుకునేలాగా ప్రార్థన చేసుకుందాం. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. తలలో ఉంచండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన గణనామానికి వందనాలు. ఎంతమంది అయితే లేఖనాల ప్రకారంగా జీవిస్తూ ఉన్నారో, ఇంకెంతమంది అయితే పరిశుద్ధ గ్రంథాన్ని పక్కన పెట్టి వాక్యానుసారంగా జీవించకుండా నశించిపోతున్నారో నాయన, వారందరికీ మంచి వాక్యాన్ని ఉపదేశించినట్లు సహాయం చేయండి. ఇంకా ఎంతోమంది నాయన ఆచార అలవాట్లలో, మూఢనమ్మకాల్లో, ఇంకా ఎంతోమంది పాపములో, వ్యభిచారములో, జారత్వములో నశించిపోతున్నటువంటి బిడ్డలు చాలామంది ఉన్నారు నాయన. వారందరికీ రక్షణ, మారు మనసును కలిగించేయండి. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న మా బిడ్డలందరినీ దర్శించి, ఆశీర్వదించి, బలపరిచి, అభిషేకించి ఈ రోజంతా కూడా అద్భుతాలు వారి జీవితాల్లో జరిగించమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్.